ఈ స్టోరీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అమ్మా, టైం 10:30. ఇప్పుడు ఇంకా ఇంటికి ఏం వెళ్తావు? అక్కడ కుక్కలు కూడా ఉంటాయి. వీధి చివర తెలుసు కదా, ఈ పూటకి ఇక్కడే పడుకో. సరేరా అని కాంతమ్మ అనగానే సిరి హాల్లోనే చిన్న పరుపుంటే వేసి దానిపై బెడ్షీట్ వేసి పిల్లో ఒకటి పెట్టి వాటర్ బాటిల్ పెట్టి బెడ్రూమ్కి వెళ్ళింది. భోజనం చేసిన కాంతమ్మ వంశీతో కాసేపు మాట్లాడి పడుకుంది. అమ్మ చేతికి డబ్బులు ఇవ్వడంతో తన ప్లాన్ ప్రకటన దుర్గమ్మని తీసుకొని సీటు దగ్గరికి వెళ్ళాడు శ్రీను. అప్పటికే సీటు బయట కూర్చొని ఉన్నాడు. నమస్తే సేటు గారు. నమస్తే శ్రీను, ఏంటి ఇలా వచ్చావు? అది నేను ఇక్కడే సెటిల్ అవుదామని అనుకుంటున్నాను. నాకు మీ సపోర్ట్ కావాలి సేటు గారు. ఏంటి శ్రీను, ఏదైనా సాయం కావాలా? అయ్యో, సాయం ఏమి వద్దండి. నాకు మీ తోడుగా ఉంటే చాలు. మీ మాట. ఇక్కడ ఊర్లో సరైన కిరాణా కొట్టు ఏమీ లేదు. అందుకే వీధి మధ్యలో ప్లేస్ చూశాను. అక్కడ కిరాణా షాప్ పెడితే బాగుంటుందని అనిపించింది. పైగా ఆ ప్లేస్ అంతా మీదే అని చెప్పారు. మీకు ఒక మాట చెప్దామని వచ్చాను సేటు గారు. వినయం ఒకరు వస్తూ, అయ్యో, నన్ను అడిగే పని ఏముంది? షాప్ అంటున్నావు కదా, పెట్టుకో, ఇబ్బంది ఏం లేదు. మరి పెట్టుబడికి నీ దగ్గర డబ్బులు ఉన్నాయా? ఉన్నాయి సేటు గారు. ఏమైనా అవసరమైతే నేను మిమ్మల్ని అడుగుతాను. సరే. శ్రీను, ఇంటికి ఎప్పుడు పెడుతున్నావు షాపు? ఎల్లుండి మంచి రోజు అని పంతులు గారు చెప్పారు. ఎల్లుండి పెడదామని. అవునా, సరే అంటే కాదు సేటు గారు. షాప్ ఓపెనింగ్కి మీ చేతుల మీదుగానే జరగాలని పట్టుపట్టాడు. సరే శ్రీను, తప్పకుండా వస్తాను. థ్యాంక్స్ అండి. ఇంకా నేను షాప్ పనిలో ఉంటాను అని శ్రీను వెళ్ళగానే సేటు నవ్వుతూ, ఏంటి దుర్గమ్మ, నీ మనవడు చాలా తెలివైన వాళ్ళ ఉన్నాడు. అవును బాబు, తన కాళ్ళ మీద తను నిలబడాలని పంతం పట్టుదల అన్నీ బాగానే ఉన్నాయి. అడగగానే స్థలం ఇచ్చాను, అన్నీ అమర్చి పెట్టాను. మరి నువ్వు చేసిన పని ఏంటి? ఇంకా నీ మనవరాల్ని దారిలోకి తీసుకురాలేదు. ఏం చేయను బాబు, టైం పట్టేలా ఉంది. మీరు చెప్పినట్టు రాయేస్తున్నాను. దాని మనసు ఎప్పుడు మారుతుందో ఏంటో కూడా నాకు తెలీదు. ఈలోపు మీరు దేవితో ఉండండి. నా మనవరాల కోసం తొందర ఎందుకు బాబు? నిజంగా నళిని నీ సొంత మనవరాలా? అయితే నువ్వు అసలు నాకు ఇస్తావా? ఏదో దూరపు మనవరాలు కాబట్టి నా దగ్గర ఇంత టైం తీసుకుంటున్నావు. ఏం చేస్తాను బాబు, దేనికైనా టైం రావాలి కదా అని నవ్వుతూ మాటలు కలిపింది. వెళ్ళిన శ్రీను ఎంతకీ దుర్గమ్మ రావటం లేదని వెనక్కి తిరిగి చూశాడు. సేటుతో మాట్లాడడం చూసి అసలు ఏం మాట్లాడుతుంది? ఎప్పుడు మాతో పాటు వచ్చినా అరగంటైనా సేటుతో మాట్లాడుతుంది. అసలు ఏంటో తెలుసుకోవాలనుకుని ఇంటికి వెళ్ళాడు. ఏంటండి, అమ్మమ్మ రాలేదు? మీ అమ్మకి సేటుతో ఈ మధ్య బాగా ఊసులు ఎక్కువ అవుతున్నాయి. లోపలికి వస్తూ అన్నాడు. దాని ఊసులు మనకెందుకండి? ఇంటికి వెళ్ళిన పని ఏమైంది? నవ్వుతూ అడిగింది భర్తని. మనం వెళ్ళిన పని సక్సెస్ కాకుండా ఎలాగుంటుంది? ఖాళీగా ఉన్న ఆ షాప్ని కిరాణా కొట్టుగా పెడతానని పర్మిషన్ అడిగాను, ఇచ్చారు. ముందు నాకు 20,000 ఇవ్వు. ఇప్పుడే ఎందుకేంటి అని ఆరాలు తీయకు. చెప్పింది చేయవే. హలో బాబు, ఆ డబ్బంతా నువ్వే కష్టపడి సంపాదించినట్టు మాట్లాడుతున్నావేంటి? నేను కూడా సంపాదించాను కదా, కాబట్టి నువ్వు ఖర్చు పెట్టే ప్రతి రూపాయి నాకు లెక్క చెప్పాల్సిందే. ఏంటి కష్టం లెక్కలని కొత్తగా మాట్లాడుతున్నావు? కొత్త మాటలు కాదండి. మీరు ఇప్పుడు ఏం చేసినా నాకు చెప్పే చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మనం చేయబోయేది వ్యాపారం. మోసాలు నష్టాలు అన్నీ ఉంటాయి. అలాంటివి రాకుండా ఉండాలంటే మీ తెలివి సరిపోదు, కాస్త నాది కూడా ఉండాలి అని నల్లి అనగానే శ్రీను ఏగాదిగా నల్లిని చూసి, ఏంటి దీనిలో ఈ మార్పు కొత్తగా మాట్లాడుతుంది అనుకొని, సరే నీకు చెప్పే ప్రతి పని చేస్తాను, కానీ ముందు 20,000 ఇవ్వు. కిరాణా పట్టి తేవాలి కదా, ఎల్లుండి షాప్ ఓపెనింగ్. నువ్వు కాస్త మీ అమ్మమ్మ సాయం చేసుకొని ఆ షాప్ అంతా క్లీన్ చేయండి. బయట కూడా కడిగి ముగ్గులు వేయి. అంతేకాదు, పువ్వుల దండలు కూడా అన్నీ నువ్వే చూసుకో. కిరాణా పట్టి తెచ్చి నేను సాయంత్రం షాప్లో అన్నీ సర్దుతాను. సరే అండి, కానీ వస్తూ నాకు తినడానికి ఏమైనా తెస్తారా? ఏంటి, నాకు చికెన్ నూడిల్స్ తినాలని ఉంది, తెస్తారా? తెస్తాను. నేను తెచ్చే వరకు ఏం తినకుండా ఉపవాసం ఉండు అని శ్రీను అనగానే నల్లి ఏం మాట్లాడలేదు. కోపంగా డబ్బులు చేతిలో పెట్టి గదిలోకి వెళ్ళింది. శ్రీను మార్కెట్ కోసం బయటికి వెళ్ళాడు. రేపు శుక్రవారం అని ఇల్లంతా కడిగి బయట వాకిలు కడిగి ముగ్గులు పెట్టి కర్టెన్ బెడ్షీట్స్ అన్నీ మార్చి మిషన్లో బట్టలేసి టైం చూసింది సిరి. 5 అవటం చూసి వంటగదికి వచ్చి రైస్ పెట్టి కర్రీ కోసం ఆలోచిస్తూ,
ఎగ్స్ ఉండడం చూసి ఫ్రిడ్జ్లో ఉన్న టమాటా వంకాయలు తనకు కావాల్సిన కూరగాయలన్నీ తీసుకొని కట్ చేసి గుడ్డు వంకాయ పులుసు వండింది. అన్నం వార్చి మరో స్టవ్పై పాలు పెట్టి స్టవ్ సిమ్లో పెట్టి వాష్రూమ్కి వెళ్ళింది. అప్పుడు వచ్చింది కాంతమ్మ. బయట కాలు కడుక్కుంటూ చూసింది. ఇల్లంతా శుభ్రం చేసినట్టుంది. నీట్గా ఉందని లోపలికి వచ్చింది. కానీ తను వాడిన నీళ్లు సిరి పెట్టిన ముగ్గుపై వచ్చాయి. లోపలికి వచ్చి నేరుగా సోఫాలో కూర్చుంది. ఫ్రెష్ అయ్యి వచ్చిన సిరి టవల్ ఆరేస్తూ ముగ్గుపోవటం చూసి బాధపడింది. అత్తమ్మ పనే ఏంటో, కనీసం ముగ్గు పెట్టానని కూడా చూడదా అనుకుని మళ్ళీ ముగ్గు పెట్టుకొని లోపలికి వచ్చింది. అమ్మ సిరి టీ ఇవ్వమ్మా. ఒక్క నిమిషం అత్తమ్మ ఇస్తానని వంటగదికి వచ్చి తన కోసం కాఫీ కలుకొని కాంతమ్మ కోసం టీ పెట్టింది. వంశీ రావడం చూసి గబగబా బయటకు వచ్చి ఏమండి, ఏంటి బుజ్జమ్మ, కాళ్ళ పక్కన కడగండి, ముగ్గు పెట్టావు చెరిగిపోతుంది. ముగ్గే కదా బుజ్జమ్మ, మళ్ళీ పెట్టుకోవచ్చులే, చెరిగిపోతే ఏమైంది ఇప్పుడు, నవ్వుతూ అంది కాంతమ్మ. అది కాదత్తమ్మా, పొద్దున్నే లేచి కడిగి ముగ్గు పెట్టాలంటే ఆయన లంచ్ బాక్స్కి లేట్ అవుతుంది. అందుకే ఇప్పుడు అన్నీ శుభ్రం చేసుకున్నా, కిచెన్ రూమ్కి వెళ్తూ అంటుంది. నేను ఉన్నాను కదా బుజ్జమ్మ కడగటానికి, నువ్వెందుకు ఇవన్నీ చేసావు? అయినా ఇల్లు కడిగేటప్పుడు నాకు ఫోన్ చేస్తే నేను వచ్చి సాయం చేసేదాన్ని కదా. అమ్మాయి ఎందుకు నువ్వు ఇంత పని పెట్టుకున్నావు? సాయం వస్తారానే మీకు పొద్దున్న 2 సార్లు ఫోన్ చేశాను అత్తమ్మా, కానీ మీరు అసలు ఫోన్ లిఫ్ట్ చేయలేదంటూ టీ గ్లాస్తో బయటకు వచ్చింది. అప్పుడు నేను కూడా గుమ్మాలు కడుగుతున్నాను, అందుకే ఫోన్ ఎత్తలేదు. పర్వాలేదత్తమ్మా, పని అయిపోయింది కదా, ముందు మీరు టీ తాగండి అని వంశీకి కూడా టీ ఇచ్చింది. నువ్వు కూడా కాఫీ తెచ్చుకో. సరే అండి అని తను కాఫీ తెచ్చుకుని వంశీ పక్కన కూర్చుంది. టీ తాగుతున్న వంశీ సిరిని చూశాడు. నవ్వుతూ కాంతమ్మతో మాట్లాడుతుంది. ఎంత పని ఉన్నా ఒక్కరితే చేసుకుంటుంది, ఎవరి సాయం తీసుకోవద్దని వంశీ ముందే తనకి చెప్పడంతో కాంతమ్మ పని చేస్తుందని ఆశ పెట్టుకోలేదు. సిరి కానీ ఎందుకో సిరి ముఖం నీరసంగా ఉండటం వంశీ గమనించాడు. కాఫీ తాగి గ్లాస్ పక్కన పెట్టింది. సిరి, ఏంటండి, ఏమైంది, నీరసంగా ఉన్నావు? నేనేం నీరసంగా లేనండి, పని ఎక్కువ ఉండి అలసిపోయానంతే. కాదు బుజ్జమ్మ, వచ్చిన దగ్గర నుంచి నేను చూశాను, నీ ముఖం నీరసంగా ఉంది. అవునమ్మా బుజ్జమ్మ, చెప్పు ఎందుకు అలా ఉన్నావు? అయ్యో నిజంగా ఏమీ లేదండి అని చెప్పి నవ్వుతూ కిచెన్ రూమ్కి వెళ్ళింది. ఆమె వెనకే వెళ్ళిన వంశీని సిరిని తదేకంగా చూశాడు. ఆమె కాలు కొద్దిగా వాపుగా ఉండటం చూసి నొసలు చిట్లించి ఆలోచిస్తూ సిరి చేతిని పట్టుకున్నాడు. అప్పటికే సిరి వల్లంతా వేడిగా ఉంది. బుజ్జి, ఏంటి జ్వరం వచ్చింది? నీ కాలు కూడా వాపుగా ఉంది, అసలు ఏం జరిగింది? ఏమీ లేదండి. ఏయ్, కోపం రప్పించుకు, చెప్పు ఏమైంది? సీరియస్ టోన్తో వంశీ అడిగేసరికి సిరి భయపడి, అది పొద్దుటి నుంచి నీరసంగా ఉంది, ఇల్లు శుభ్రం చేసుకుంటుంటే కాలు జారి పడ్డానని వంశీ కోపం తట్టుకోలేక భయంతో తలదించుకుంది. ఎందుకో సిరిపై పట్టనని కోపం వచ్చింది వంశీకి. ఒక చూపు చూసి బయటికి వెళ్ళాడు. మొదటిసారి వంశీ తనని కోపంగా చూసేసరికి సిరికి ఏడుపు వచ్చేసింది. ఇంకా ఉంది.